పవన్ కళ్యాణ్ గారు గురించి అందరికీ తెలిసిన విషయం. ఆయన కులాలు కలిపి ఆలోచన సిద్ధాంతం, అంతేకాకుండా ప్రజలు అందరూ బాగుండాలని కోరుకునే జననాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు, సహాయం, ఆయన మంచితనం చూసి ఈరోజు 100% స్ట్రైక్ రేటు ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఆయన బలపరిచిన కూటమికి ఘన విజయాన్ని ఇచ్చి పరిపాలన అందించడం కూడా జరిగింది. కానీ సభ పార్టీ వైసీపీ వాళ్ళ సిద్ధాంతాలు ప్రజల్ని విడగొట్టి రాజకీయాలు లబ్ధి పొందాలని చూస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నం మీరు గమనిస్తూనే ఉన్నారు. జగన్ గారు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, కులాలు మతాలు మధ్య గొడవలు రెచ్చగొట్టి బాగా మంట పెట్టి చలి కాసుకుంటుంది. అతను ఎప్పుడైనా ఏదైనా అతను స్టార్టింగే అంత శవం దొరికితే చాలు రాజకీయం చేయాలన్న దురాలోచనే తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్ ఒక కందుకూరి నియోజకవర్గంలో దారకానిపాడు గ్రామంలో ఆర్థిక లావాదేవీల మధ్య గొడవ. ఆ నేపథ్యంలో జరిగిన హత్యను ఈ సభ రాజకీయ పార్టీ 2 కులాలకు ఆహ్వానించి దాని ద్వారా లబ్ధి పొందాలని ఈ విషయమే సోకాల్ వైసీపీ నాయకులు పరామర్శించడానికి వెళ్ళి ఆవిడ నిజంగా మృతుడు భార్య ఆవిడ పుట్టిన దుఃఖంతో ఉండి కూడా కులాలను అంటగట్టొద్దు, రాజకీయం చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. అయినా ఈ వైసీపీ ఈ శవరాజకీయ పార్టీకి బుద్ధి లేదు. వీళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి అని వెళ్తూ మళ్ళీ ఎవరు మనకి సంబరాల రాంబాబు, మన సంక్రాంతి కూడా వచ్చేస్తుంది, బుడబొక్కలాడు అంటాం కదా, ఎప్పుడు కూడా అతను మినిస్టర్ అయ్యింది గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడేవాడు.
అతని సాకేంటో కూడా మర్చిపోతాడు, అలా చేసేది. అయినా సరే ప్రజలు బుద్ధి చెప్పినా సరే మరలా ఇప్పుడు ఆ సంబరాల రాంబాబు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా సరే, ప్రతిపక్షం ఏంటి అట్లా డిపాజిట్లే రాలేదు, అటువంటి కూడా మళ్ళీ ఈయన ఏది సినిమా గురించి అయినా దేని గురించి అయినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికే ఆ పగడాస్ గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటారు. అలాగే మన జక్కంపూడి రాజా గారు, అలాగే వంగవీటి ఆ పేరు, ఆ ఇంటి పేరు బ్రాండ్ని వాడుకుని ఏదో చేసేద్దామని ఏదో మాట్లాడుతుంటాడు నోడుతో నరేంద్ర గారు. వీళ్ళు సవరాజకీయాలు చేయడానికి కులాల మధ్యన గొడవలు పెట్టడానికి పెడుతుంటారు. వీళ్ళు ఏం మాట్లాడతారో ఎదిగేది, వీళ్ళు పిచ్చికి మాట్లాడుతుంటారు. అలా అంటారు. A1 ముద్దాయి అంట, ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంట. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు A2, A3 చేర్చాలంట. A1 అంటే మనకు గుర్తొచ్చేది ఎవరో, జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఆర్థిక నేరస్తుడు, కరెక్ట్గా సోటుబుల్ కూడా అతనికి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పచ్చకామలో ఊరంతా పచ్చగా వైసీపీ పార్టీగా A1 ముద్దాయి వ్యక్తిని అందరినీ కూడా అలా చూడాలనుకుంటున్నారు. శవం మీద పుట్టి శవం పేరుతో పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ సభ మీద ఏ రాజకీయం చేశాడో అందరికీ తెలుసు. అతనికి సభ ఉంటే చాలు, ఇంక వేరేది ఏం అవసరం లేదు. చావు కుటుంబాల్లో ఏడుపులు వినిపిస్తే అది సుప్రభాతంలో ఫీల్ అవుతుంది. ఈ సందర్భంగా మీకు నేను సినిమా వాడిగా గుర్తు చేయాల్సింది ఏంటంటే, స్పైడర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంటుంది ఎస్జే సూర్య గారు. అతను సైకో క్యారెక్టర్. ఏదైనా సవాల్ చూస్తుంటే ఆ ముఖాల ఆనందం, ఆ చిరునవ్వు మన స్పైడర్ చూసిన అందరికీ తెలుస్తుంది. సేమ్ అదే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం చాలామంది ఎవరైనా చనిపోతే ఆయన ఎన్ని పరామర్శించేటప్పుడు ఆయన నవ్వు అది కూడా సేమ్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి ఇంకా ఆ చెంచాగాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉంటారో మీకు అర్థమవుతుంది కదా. సేమ్ వాళ్ళకి మంచి బుద్ధులు ఎక్కడ వస్తాయి? ప్రజలను తరిమి ఇంట్లో కూర్చోబెట్టినా ఆయనకు బుద్ధి లేదు. కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి నింద వేస్తే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే, అది అందరికీ తెలిసిన విషయం. అంటే దాని అర్థం మీరు అది మీ మీదకే పడుతుంది. వైసీపీకి కనీసం జ్ఞానం లేదు. ప్రతిదీ కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్,
వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రైతులకి వచ్చిన నష్టపరిహారంలో కూడా వీళ్ళ పార్టీకి అనుకూలంగా లేని వారిని కులాలుగా విభజించి వాళ్ళకి లబ్ధి చేకూర్చడం లేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఎవరికి కూడా లబ్ధి చేయలేదు. ఈ యొక్క సవరాజకీయ పార్టీ యొక్క చరిత్ర ఈరోజు కాపు కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి జగన్. ఇంకో విషయం ఏంటంటే ఇదే కార్పొరేషన్ చైర్మన్ ఉన్న రాజా, జక్కంపూడి రాజా, ఈరోజు కుల రాజకీయం చేస్తున్నాడు కదా ఈ వ్యక్తి. కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏ కాపు విద్యార్థికైనా ఈయన చేయూతనిచ్చాడా? విద్య కోసం ఏదైనా విదేశాలకైనా ఒక్క వ్యక్తినైనా పంపించాడా? ఎవ్వరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా మీకు ఈ విషయం మరొక ఇప్పుడే ఇంకో విషయం గుర్తించుకోవాల్సిన విషయం ఈ జక్కంపూడి రాజా గారి గురించి మీకు చెప్పాలా. ఈయన ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే ఈయన ప్రెస్ మీట్ పెట్టారు. గగ్గోలు పెడతారు. ఏం పెట్టాడు? ధనంజయ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన చేరనేయటం లేదు, మా విషయాలు తెలియజేయటం లేదు. మీ అందరికీ కూడా తెలియజేశాడు కదా, గుర్తుందా? ధనంజయ రెడ్డి గారు మమ్మల్ని కోనేయటం లేదు, గగ్గోలు పెట్టాడు ఈయన. కాపులు కార్పొరేషన్ చైర్మన్గా నీకు ఇచ్చిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు. అది జక్కంపూడి రాజా గారు ఆ రోజు ఏడుపులు పెడగొప్పులు పెట్టారు. మీరు గుర్తుందా లేదో? వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విభజించి రాయలసీమ ఒక రెడ్డికి, ఉత్తరాంధ్ర ఒక రెడ్డికి, మన కోస్తాంధ్ర ఒక రెడ్డికి. అందరూ తెలీదా? అప్పుడు ఏం చేస్తున్నారు మీ సోకాల నాయకులు? ఆ రోజు ఎంతో బాధ వ్యక్తం చేసావు. ఈరోజు ఏదో సవ రాజకీయ పార్టీలు ఊరికిన అంటలే, మీకు అవకాశం వచ్చింది. ఎక్కడా సభ జరుగుతుంది, దానికి కులముద్ర వేయడానికి మీ నాయకుడు చెప్తాడు, మీరు వెళ్తారు. అతనికి ఏ విధంగా న్యాయం చేయాలి? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సహాయం చేస్తున్నాడు ఆయనకి? మీరందరూ ఏ విధంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నారో అది చెప్పండి. ప్రజలు హర్షిస్తారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కుల రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తారన్నారు. గతంలో ఎలా చెప్పారో మరలా అదే బుద్ధి చెప్తారు. ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగాను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తున్నారు. అందులో కారణంగా గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే మొదలుపెట్టే కదా. మెయిన్
కొన్ని లక్షల మందికి యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇది ప్రజలందరూ యువత అంతా ఆనందోత్సవాల్లో ఉన్నారు. అది తట్టుకోలేక దాన్ని ఇలా కులాల రాజకీయాలు చేస్తే, కులాల మధ్య స్విచ్ పెడితే అభివృద్ధిని అడ్డుకోవచ్చని ఈ దురాలోచనతోటి వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరు కూడా ఏమి నమ్మకుండా మన రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళందరూ ముందుకు వస్తుంటే ఇది చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు ఈ వైసీపీ రాజకీయ పార్టీ నాయకులు. ఇలాంటి కుట్రలు చేస్తున్న వైసీపీ నేతలను, ఈ కుట్రకు అసలు కారకులను ప్రజలు వీధుల్లోకి లాగే రోజులు వస్తున్నాయి. ఆల్రెడీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి మూలన కూర్చోబెట్టడం జరిగింది. రైతులకు వాస్తవాలు తెలుసు కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మేము ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, వైసీపీ చేస్తున్న కుల రాజకీయాల్ని, దీని వెనకాల ఎవరాళ్ళు ఉన్నారో ఆ నాయకుల్ని తరిమి కొట్టండి, రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనండి. మరొక్కసారి ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వైసీపీ పార్టీ ప్రజలు చీకొట్టినటువంటి ఆ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కుల రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయనే దానికి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఉదాహరణలే కారణం. ఒక ఇద్దరు స్నేహితులు గొడవపడి, ఒక స్నేహితుడు తన యొక్క స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామనేటువంటి కుటిల బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కందుకూరు నియోజకవర్గానికి కేవలం కాపు నాయకులు మాత్రమే పంపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి కాపు నాయకులను మాత్రమే పంపిస్తున్నారు. మిగిలిన నాయకులు ఎందుకు పంపించడం లేదు? మీకంతా మానవతా దృక్పథం ఉంది కదా, మరి మీరెందుకు ఈ రోజు వరకు కందుకూరు నియోజకవర్గానికి వెళ్ళలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. అంటే బాధితులు ఈ రోజున ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కడికి పంపించి, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క పేరు ప్రఖ్యాతం చెడగొట్టేలాగా ఆయన్ని కమెంట్ చేయడానిక మీరు ఇటువంటి శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నాం. మరి అక్కడ జరిగినటువంటి ఇద్దరు స్నేహితులకు సంబంధించినటువంటి గొడవలో ఖచ్చితంగా మానవతా దృక్పథంతో బాధితుల పక్షానే మనం నిలబడి ఉంటాం. నేను కూడా బాధితులను పరామర్శించడానికి జనసేన పార్టీ తరఫున అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సోదరుని పరామర్శించాను నేను. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు జనసేన పార్టీ తరఫు నుంచి. ఆయన అక్కడికి వెళ్ళి బాధితులకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు బాధితుల్ని పరామర్శించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క బాధితుడి యొక్క భార్యని పర్సనల్గా మాట్లాడి ఆవిడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత ఫోన్ చేపిస్తే ఆవిడ కూడా మాట్లాడటం జరిగింది. ఆ అమ్మాయి బయటికి వచ్చి దీనికి కులాలకి ఎటువంటి సంబంధం లేదు అని ఆ అమ్మాయి అంతటా అమ్మాయి స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కేవలం ఈ వైసీపీ నాయకులు మాత్రం బయటకు వచ్చి దీన్ని కులరంగు కొలవడానికి మాత్రం చాలా బాధాకరం. కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళకి ఒక పొలిటికల్ ఎక్స్పోజర్ ఈ విధంగా కావాలి అనేటువంటి దురుద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి తులసి వనంలో గంజాయి మొక్క
మిస్టర్ నరేంద్ర. ఇంటి పేరు వాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ఇంటి పేరు ఒక బ్రాండ్, ఒక నిఖార్స్ అయినటువంటి ఒక వ్యక్తికి, నిఖార్స్ అయినటువంటి ఒక బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక ఇంటి పేరుని నీ ఇంటి పేరుగా నువ్వు